సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'నిద్రించు జహాపన' అని ఒక న్యూ మూవీ రిలీజ్ అయిపోయింది సార్. మరి సినిమా టాక్ ఏ విధంగా ఉంది? అంటే పబ్లిక్‌లోకి సరిగ్గా వెళ్ళలేదు. అంటే ప్రమోట్ చేయలేదా? లేకుంటే వీళ్ళే అవ్వలేదా? ఏం జరిగింది? మరి సినిమా రివ్యూ ఏంటి సార్ మీ మాటలో? లేదు. సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ బానే చేశారు వాళ్ళు. హ్మ్. కాకపోతే జనాలు థియేటర్‌కి వెళ్ళటం, పైగా ధరలు తగ్గించారు. ఓకే. ఇది మల్టీప్లెక్స్‌లో కూడా రూ. 112కి టికెట్ దొరుకుతోంది. రూ. 112కి వాళ్ళు ఒప్పించారు. ఒప్పించి షోస్ వేస్తున్నారు మల్టీప్లెక్స్‌లో కూడా. అయితే దీన్ని ప్రమోట్ చేసుకోవటంతో పాటు ఇంకొక సమస్య ప్రధానంగా ఏమవుతోందంటే మల్టీప్లెక్స్‌ల్లో ఈ టికెట్ ప్రైస్‌కిను ఆ లోపల స్నాక్స్‌కి అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్కడ సోదాలు జరుగుతాయి. బయట నుంచి వీళ్ళు తినటానికి కానీ దేనికి ఏమీ తెచ్చుకోరు. తాగటానికి మంచినీళ్ళు కూడా లోపలికి తీసుకెళ్ళకూడని పరిస్థితి ఉంది. దీంతో భయపడుతున్నారు జనాలు లోపలికి వెళ్ళాలంటే. వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కానీ రూ. 60 నుంచి రూ. 80 పెట్టాల్సిన పరిస్థితిలో మీరు టికెట్ రేటు రూ. 112 పెట్టినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లోపలికి వస్తే ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది. ఆ కొంటే ఎటు తిరిగినా ఒక రూ. 1000 వరకు ఆ రీచ్ ఉంటుంది. అందుకని పాత రోజుల్లో కూల్ డ్రింక్ తాగండి, ఉచితంగా సినిమా చూడండి అని వీడియో పార్లర్లు ఉండేవి. కూల్ డ్రింక్ అమ్ముకోవడమే ప్రోగ్రామ్. లోపల ఒక టీవీ పెట్టి, ఒక వీసీఆర్ పెట్టి, ఒక క్యాసెట్ పెట్టి ఏదో సినిమా వేసేవాడు. ఈ కూల్ డ్రింకులు తాగటం కోసం సమ్మర్లో లోపల కూర్చుని ఫ్యాన్లు ఉండేవి, జనాలు కూర్చుని ఇతర విషయాలు మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఆ సినిమా చూసేవాడు. ఇలా వీడియో పార్లర్లు అని చెప్పి కొంతకాలం నడిచినాయి భారతదేశంలో. ఇదొక ధోరణి. ఇప్పుడు మీరు సినిమా చూసారా లేదా అన్నది కాదు కోసం లోపలికి వచ్చినోడితో పాప్కార్న్ కొనిపించామా లేదా అన్నది పాయింట్గా మారిపోయింది. ఇది భయపెడుతోంది. మీరు రూ. 112 ధర పెట్టినా జనాలు థియేటర్లోకి రావడానికి భయపడుతున్నారు. కారణం ఏమిటి అంటే ఈ థియేటర్లు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండకపోవడం అనేది కారణం. థియేటర్లో నిరూపించుకుంటే తప్ప ఓటీటీ వాళ్ళు చేయి పెట్టడం లేదు. ఇదొక ఇష్యూ ఉంది. సో ముందు థియేటర్లో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత సినిమాలది అయిపోయింది. ఈ కండిషన్లో చాలా సినిమాలు, చాలా మంచి కంటెంట్ సినిమాలు, వాళ్ళు చాలా ఆస్పిరేషన్స్తో సినిమాలు తీసిన వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవడానికి తిప్పలబడుతున్నారు. సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి తిప్పలబడుతున్నారు. సినిమాని ఆ తర్వాత దాని మీద భవిష్యత్తు నిర్మించుకోవడం కోసం సినిమా తీస్తారు. ఆ సినిమా ప్రాపర్గా జనంలోకి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? తాత మనవడు అనే సినిమా ప్రాపర్గా జనాలలోకి వెళ్ళింది కాబట్టి దాసనారాయణరావు అనే ఒక డైరెక్టర్ నిలబడ్డాడు అంతకాలం. ఇదే జరగకపోతే ఏమిటి పరిస్థితి? ఆయనే అన్నాడు ఒకసారి, ఈ రోజుల్లో అయితే నేను డైరెక్టర్ని అయి ఉండేవాడిని కాదు అని. ఇప్పుడు ఈ 'నిదురించు జహాపన' సినిమాకి సంబంధించి డైరెక్టర్ ప్రసన్న కుమార్ కూడా ఒక కొత్త పాయింట్తో జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో కొంత రీసెర్చ్ చేసి రాసుకున్న కథే అది. మనకి నిద్రకి సంబంధించిన కథ. అతను ఆ టైటిల్ కూడా కథ కోసం పెట్టుకున్న టైటిలే. 'నిదురించు జహాపన' అంటే నిద్ర, అతి నిద్ర అనేది ఒక ప్రాబ్లం, ఒక హెల్త్ ఇష్యూ. అది ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కథ. అది సమాజం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సమాజానికి ఈ జబ్బుకి ఉన్నటువంటి గొడవ ఏమిటి దగ్గర నుంచి అనేక అంశాలు తడిమాడు దానిలో. ఈ తడిమేటువంటి క్రమంలో సినిమాని ఎంగేజింగ్గా నడపడం కోసం కథలో ఉన్నటువంటి 2 పాయింట్స్ని 2 కథలుగా మార్చి చెప్పాడు. 2 టైమ్ లైన్స్లో కథను నడపడం అనేది మనకి ఈ మధ్యకాలంలో అలవాటైంది. అయితే ఇతనేం చేశాడంటే ఒకే కథలో ఉన్న పాయింట్ని ప్యారలల్గా నడుపుతూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయటం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు డైరెక్టర్. అది వర్కౌట్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే నడపగలిగాడు. అంటే ప్రధానమైన అంశం అక్కడే చెప్తాడే. ఇది చెప్పడం కోసం అంటే వీళ్ళల్లో రకరకాల ఇవి పోగుపడిపోతాయి. కళలో ఉన్నామా లేకపోతే ఇళ్ళలో ఉన్నామా, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు వాళ్ళకే కళగా అనిపించేటువంటి పరిస్థితి. దీన్ని ఆయన డైరెక్టర్ హ్యాండిల్ చేసిన పద్ధతి, చివరిలో రివీల్ చేసినటువంటి పద్ధతి, మధ్యలో రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తాడు. అది కూడా వాంటెడ్గా చేసింది, కథ కోసం చేసింది. ఒక హెల్త్ ఇష్యూని ప్రాపర్గా హ్యాండిల్ చేయటంలో సమాజం బాధ్యత కూడా ఉంటుంది కొత్తగా అనిపిస్తే. దానికి డాక్టర్ల వైపు నుంచి కూడా సహకారం కావాలి. ఆ సహకారం కూడా లభించదు కొన్ని సందర్భాల్లో.
ఎందుకంటే వైద్యం అనేది కార్పొరేటైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కస్టమర్గా చూస్తున్నారు పేషెంట్గా చూడటం అనే కల్చర్ వెళ్ళిపోయి కస్టమర్గా చూడటం మొదలైన తర్వాత ఇక ఇది కష్టం అండి, దీనికి సంబంధించి మేమేం చేయలేం, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చేతులు కడుక్కునే ప్రయత్నమే చేస్తున్నారు. సమాజం ఏమో ఇలాంటిది ఉండదు, అది చనిపోయి ఉంటాడు, మీరు తీసేయండి, అది ఉండటం వలన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళు వ్యవహరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఉంది అనేది చెప్పే ప్రయత్నం కూడా చేశాడు అతను డైరెక్టర్. బాగానే ఉంది, అంటే ఇన్ టోటల్ కథ డిజైన్ బాగానే ఉంది. అతను నడిపిన తీరు స్క్రీన్ ప్లే కోసం చాలా కష్టపడ్డాడు. అంటే జనాలని థియేటర్లో ఎంగేజ్ చేయాలి అనే దాని మీద అతనికి ఫోకస్ ఉంది డైరెక్టర్కి. పోతే ఈ సినిమాకి హీరోగా నటించినటువంటి ఇతను 2 షేడ్స్లో నడుస్తుంది క్యారెక్టర్. ఈ 2 షేడ్స్లోనూ ఇతనైనా నటించింది అనిపించేలాగా చిత్రీకరణ ఉంది. దానికి అతనికి చాలా అంశాలు కలిసి వచ్చినాయి. ఆ హీరో ఆనందవర్ధన్, అతను బాలనటుడిగా మనకు తెలుసు. చాలా మనసంతా నువ్వే సినిమాలో తూనీగా పాటలో కనిపించే కుర్రాడే ఇతను. అలాగే ఇందిరా సినిమాలో కనిపిస్తాడు ఇతను మేనల్లుడిగా, చిరంజీవి గారి మేనల్లుడిగా కనిపిస్తాడు. ఇలా చాలా సినిమాల్లో సూర్యవంశం సినిమాలో ఉంటాడు. సూర్యవంశం హిందీ వెర్షన్లో కూడా కనిపిస్తాడు. అమితాబ్ బచ్చన్ ఇతన్ని భుజాలకు ఎత్తుకుని మోసినటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి దానిలో. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. జగపతి బాబుతో మొదటి సినిమా చేశాడు ఇతను, ప్రియరాగాలు అనుకుంటాను. జగపతి బాబు సౌందర్య సినిమా, ఆ సినిమాతో మొదలైంది ఇతని జీవితం. ఇతను పిబి శ్రీనివాస్ గారి మనవడు, పాత గాయకుడు. పిబి శ్రీనివాస్ అంటే ప్రతివాద భయంకరాచార్య శ్రీనివాస్ ఆయన పేరు. ఆయన ఆ పిబి శ్రీనివాస్ గారి మనవడు ఇతను. ఆయన అద్భుతమైనటువంటి గాయకుడు, అలాగే ఆయన బహుభాషావేత్త కూడా. ఆయన జేబులో రకరకాల రంగుల్లో పెన్నులు ఉండేవి. ఆయన ఏ లాంగ్వేజ్లో రాసినప్పుడు ఆ పెన్ను వాడేవాడు. అందుకోసం అన్ని రంగులు పెట్టుకుని తిరిగేవాడు ఆయన. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆకలి రాజ్యం సినిమాలో, అంటే సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కడైనా వేరే భాషలో పాట, హిందీ పాట కావాలంటే పిబి శ్రీనివాస్ గారితో రాయించుకునేవాళ్ళు. తమిళ్ మూవీ ఉంది నండు అని, అది ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్. దానిలో ఒక హిందీ పాట అవసరమైంది డైరెక్టర్కి, మహేంద్రన్ గారికి. అవసరమైనప్పుడు పిబి శ్రీనివాస్ గారితోనే రాయించుకున్నారు. అలాగే ఆకలి రాజ్యం సినిమాలో ఢిల్లీలో జరుగుతుంది కథ. ఢిల్లీలో ఒక నృత్య రూపకంలో శ్రీదేవి గారు కనిపించాలి. అందుకోసం ఒక హిందీ పాట కావాలి. ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆ పాట కూడా పిబి శ్రీనివాస్ గారే రాసిచ్చారు. అలా ఆయన కవి కూడా, ఆయన కవి బహుభాషా కవి. చాలా విపరీతమైనటువంటి అన్ని భాషల మీద కమాండ్ ఉండేది, అన్ని వ్యాకరణాల మీద కమాండ్ ఉండేది ఆయనకి. ఆయన తెలుగు సినిమా గాయకుడు కావటం అనేది ఒక రకంగా చాలా ప్రౌడ్, గర్వపడాల్సినటువంటి విషయం. ఒక సందర్భంలో అంటే తెలుగు వాళ్ళకు ఒక ఇది ఉంది, పద్యం పాడాలంటే ఘంటసాల గారే పాడాలి, ఇంకొకటి ఆ ఏరియాలో జెండా ఎగరేసే ప్రసక్తి లేదు. శ్లోకం పాడాలంటే పిబి శ్రీనివాస్. ఆ ప్రత్యేకత సాధించాడు ఆయన. పద్యం పాడాలంటే ఘంటసాల, శ్లోకం పాడాలంటే పిబి శ్రీనివాస్ అనేటువంటి ఒక ప్రత్యేకత సాధించినటువంటి అరుదైనటువంటి గాయకుడు ఆయన. ఘంటసాల గారు కూడా, ఆయన కూడా కవే, వారు కూడా పాటలు రాసేవారు. చాలా పాపులర్ సాంగ్ అంటే బహుదూరపు బాటసారి అనే పాట ఆయన రాసింది, ఘంటసాల గారు రాసింది. అలా వీళ్ళలో ఆ బహుముఖ ప్రజ్ఞ ఉండేది. అలాంటి ఒక బహుముఖ ప్రజ్ఞావంతుడి మనవడైన ఈయన చిన్నప్పటి నుంచి కొంచెం ఇది ఉంది, సినిమా ఇది ఉంది. పైగా బాలనటుడిగా ఆయనకి చాలా మంచి, అంటే ప్రేక్షకుల నుంచి ఒక ఆదరణ దొరికింది. ఆ ఆదరణ మీద సక్సెస్ఫుల్ చైల్డ్ ఆర్టిస్ట్ అతను. సక్సెస్ఫుల్ చైల్డ్ ఆర్టిస్టులు అందరూ ఆ తర్వాత కెరియర్లో వాళ్ళు యవ్వన దశలోకి వచ్చిన తర్వాత హీరోలుగాను హీరోయిన్లుగాను జెండాలు ఎగరేసిన వాళ్ళు తక్కువ మంది. శ్రీదేవి కనిపిస్తుంది ఆ ఏరియాలో. శ్రీదేవితో పాటు కమల్ హాసన్ కనిపిస్తాడు. కమల్ హాసన్ కూడా చైల్డ్ ఆర్టిస్టే. ఒక రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా బాలనటుడే. ధర్మపత్ని సినిమాలో ఆయన తొలి సినిమా అది. దానిలో ఆయన పోషించింది బాలనటుడి పాత్రే నాగేశ్వరరావు గారు.
చక్రపాణి గారు రైటర్గా ఎంట్రీ ఇచ్చిన సినిమా కూడా అదే. ఇలా బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత జెండాలు ఎగరేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళల్లో మనకి రోజారామని కూడా కొంతవరకు నడిపింది, కానీ సక్సెస్ఫుల్ కాదు ఆవిడ. కొంతవరకే చెల్లెల పాత్రలకు పరిమితం అయిపోయి ఆవిడ అలా వెళ్ళిపోయారు. ఆవిడకి అనుకోకుండా ఒరియాలో మంచి ఆదరణ దొరకడం వలన తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోయినా ఆవిడకి అక్కడ దొరికింది. కానీ తెలుగులో కూడా హిట్ సినిమాలు ఉన్నాయి ఆవిడ. ఓ సీత కథ లాంటి మంచి హిట్ సినిమా ఉంది. వైజయంతి మూవీస్ మొదటి హిట్ సినిమా హీరోయిన్ ఆవిడే. ఇలా చాలా తక్కువ మంది చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తారు. వాళ్ళు ఎంగేజ్లోకి వచ్చి హీరోలుగా, అంటే వాళ్ళేమో ఆల్రెడీ ఇండస్ట్రీ తాలూకా ఆ ప్రపంచంలో ఉంటారు. వాళ్ళు ఆ ప్రపంచంలోనే ట్రావెల్ అవ్వాలనుకుంటారు. కానీ విజయాలతోనే కొలత ఉంటుంది ఇక్కడ. ఆ రోజున చైల్డ్ ఆర్టిస్ట్గా అతనికి ఆ విజయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సినిమాలో అతను బుక్ చేశారు. ఇప్పుడు కూడా ఈ సినిమా హిట్ అయితే అతని కెరియర్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయి ఉంది కాబట్టి ఈ సినిమాలో హీరో అతను. ఆ తూనీగా పాటలు కనిపించినటువంటి కుర్రాడే ఈ సినిమాలో హీరో ఆనందవర్ధన్. పివి శ్రీనివాస్ గారి మనవడు. అతను స్వయంగా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో అతను 2 షేడ్స్లో కనిపిస్తాడు. అసలు ఇతనైనా అనిపించే వేరియేషన్ చూపించాడు. ఏది కేవలం గెటప్లోనే కాదు, శరీర నిర్మాణంలో కూడా ఆ వేరియేషన్ చూపించాడు. ఒక పాత్రలో చాలా సన్నగా ఉంటాడు, ఇంకో పాత్రలో చాలా బరువుగా ఉంటాడు. అంటే దీనికి అతనికి అనుకోకుండా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది షూట్లోనే. జరిగితే కొంతకాలం ట్రీట్మెంట్కి వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళిన సందర్భంగా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెయిట్ పెరిగాడు ఆయన. ఆ పెరిగి బయటకు వచ్చిన తర్వాత ఆ షార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ తగ్గి ఈ క్యారెక్టర్ కంప్లీట్ చేయటం, అంటే ఇంత కసరత్తు చేశారు ఈ సినిమా. ఆ వేరియేషన్ కనిపిస్తుంది తెర మీద. చాలామంది కన్విన్స్ కారు ఇతనే అతను అని చెప్తే తప్ప కన్విన్స్ కారు. గెటప్ దగ్గర నుంచి ఆ వేరియేషన్ నడిపాడు. కథలో 2 టైమ్ లైన్స్లో నడుస్తున్నటువంటి కథలాగా కనిపిస్తుంది. అది మ్యాచ్ అయింది. 2 భిన్నమైనటువంటి కథలనే అనుకుంటారు, కానీ ఇది ఎక్కడో కనెక్ట్ అవుతుంది అనేది ఎక్కడా కూడా ఆడియన్స్కి అర్థం కాదు. అలా చాలా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లే నడిపాడు డైరెక్టర్. ఇది మంచి సినిమానే, మంచి సినిమా, జనాలు ఎంగేజ్ అయ్యే సినిమా. థియేటర్కి వెళ్ళి ఒక కొత్త పాయింట్ మీద డైరెక్టర్లు, అంటే థియేటర్కి జనాలు రావాలంటే ఏదో కొత్త పాయింట్ ఉండాలి అనే స్పృహ ఉంది అతనికి. దానికోసం ఒక కొత్త పాయింట్ తీసుకుని దాని మీద కొంత రీసెర్చ్ చేసి రాసుకున్న కథ అది. దాన్ని జనాలకు ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్పాలో ఆ స్క్రీన్ ప్లే కూడా డిజైన్ చేసుకున్నాడు ప్రసన్న కుమార్. అతని కష్టం ఉంది, హీరో కష్టం ఉంది. హీరోయిన్స్ ఇద్దరు, ఒకళ్ళు మలయాళం నుంచి, ఒకళ్ళని హిందీ నుంచి, బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. కానీ ప్రధానమైన కష్టం వీళ్ళది. ఈ ప్రాజెక్టు నడిచిన క్రమంలో కోవిడ్ టైంలో మొదలైన ప్రాజెక్ట్ ఇది. నెమ్మదిగా నడిచి ఇప్పుడు జనం ముందుకు వచ్చింది అది. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అందుకని వీళ్ళందరూ కలిసి ఒక డిమాండ్ చేయాలి. అదేంటంటే మల్టీప్లెక్స్ల్లో ఒక షో చిన్న సినిమాలకు ఇవ్వండి, 100 రూపాయలే టిక్కెట్టు, దానికి వాళ్ళని అంగీకరింపజేయండి. అలాగే నిర్మాతల సమ్మె సందర్భంగా మల్టీప్లెక్స్ల్లో స్నాక్స్ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి, దాన్ని తగ్గింపజేసే ప్రయత్నం చేస్తాం మేము అని దిల్ రాజు గారు చెప్పారు. వారు ఆ మాట మీద నిలబడేలాగా, ఇప్పుడు పైగా ఆయన ఎఫ్డిసి చైర్మన్ కూడా అయ్యాడు కాబట్టి ఆయన కొంచెం బాధ్యత తీసుకుని అక్కడ కొంచెం స్నాక్స్ జనాలకు అవైలబుల్గా ఉండేలాగా, లేదు ప్రీమియం టైప్ అలాగే ఉంచి సాధారణ ప్రేక్షకుల కోసం కూడా ఒక డివిజన్ పెట్టాలి. ఒక చిన్న వేరియేషన్ పెట్టండి, ఇంకొంచెం 50 రూపాయల్లో ఏదైనా కొనుక్కోవడానికి అవకాశం కల్పించండి కనీసం. పాత రోజుల్లో టిక్కెట్ రేట్లో 4వ వంతు స్నాక్స్ ఉండేవి. 10 రూపాయల టిక్కెట్ ఉంటే రూపాయికి 4 సమోసాలు దొరికేవి అక్కడ. 5 రూపాయల టిక్కెట్ ఉంటే అర్ధ రూపాయికి 4 సమోసాలు దొరికేవి. ఇప్పుడు టిక్కెట్ రేటు ఇంటూ 4 వేస్తే స్నాక్స్ ఉన్నాయి. ఈ పరిస్థితి పోవాలి. ఈ పరిస్థితి పోతే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీ అవుతుంది. ప్రేక్షకులు కదా మనకి కావాల్సింది. వచ్చిన వాళ్ళల్లో ప్రీమియం, ఆ రోజున కూడా ప్రీమియం ప్రేక్షకులు ఉండేవాళ్ళు, బాల్కనీ ప్రేక్షకులు. వాళ్ళకి అమ్మే స్నాక్స్ వేరు, కింది తరగతులకు అమ్మే స్నాక్స్ వేరుగానే ఉండేవి. ఆ డివిజన్ చేయండి పోనీ. భారతదేశంలో ఇంకా అందరూ విపరీతంగా డబ్బులు సంపాదించే పరిస్థితుల్లో లేరు అనే ఒక వాస్తవాన్ని గుర్తించండి. గుర్తించి
కొంచెం థియేటర్లను షేప్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బతుకుతాయి. అది చేయగలిగితే కొత్త ఆశలతో సినిమా ప్రపంచంలోకి వస్తున్న వాళ్ళు మంచి కంటెంట్తో వచ్చి కూడా దెబ్బతింటున్నారు అక్కడ. ఈ సినిమాకి ఫైనాన్షియల్గా వర్కౌట్ కాకపోతే ఇంకో డైరెక్టర్ ఇంకో ప్రొడ్యూసర్ వాళ్ళ మీద డబ్బులు పెట్టడానికి సిద్ధపడ్డారు. అది ఇబ్బంది అవుతుంది. కెరియర్ దాన్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు కదా, దాన్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు పైగా దాని మీద డబ్బులు పెట్టి వచ్చిన నిర్మాతల్లో చాలామంది డొనేట్ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడి వచ్చినట్టుగానే వస్తున్నారు. ఏదో ఒక సినిమా తీసాం అని అనిపించుకోవడానికి వస్తున్నారు. డబ్బులు దానం ఇచ్చి వెళ్ళిపోయినట్టే. రికవరీ తక్కువ. ఈ రికవరీ తక్కువ అనే దాన్ని గుర్తించి రికవర్ అవటానికి ఉన్నటువంటి అవకాశాలని మెరుగుపరచగలిగితే ఇలాంటి ఆస్పిరెంట్స్ అందరూ బతుకుతారు. వీళ్ళని బతికించడం మీద ఛాంబర్ కానీ ఇతర సంస్థలు కానీ దృష్టి పెట్టాలి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా వీళ్ళ గురించి పనిచేయాలి, పెద్ద నిర్మాతల గురించి కాదు. వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం కోసం ముఖ్యమంత్రులతో సమావేశాలు పెట్టి టికెట్ల రేట్లు పెంచుకుంటాం, బెనిఫిట్ షోలు వేసుకుంటాం, దీని గురించి కాదు గొడవ చేయాల్సింది. ఇండస్ట్రీని బతికించేది వీళ్ళని బతికిస్తే వీళ్ళు ఇండస్ట్రీని బతికిస్తారు. పెద్ద సినిమాలు సంవత్సరానికి కొన్నే ఉంటాయి. ఏ హీరో కూడా 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్న హీరోలు ఉన్నారు మనకి. వాళ్ళ మీద డిపెండ్ అయితే మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి? మిగిలిన 24 క్రాఫ్ట్ల వాళ్ళు ఏమైపోవాలి? ఏం తినాలి? వాళ్ళకి పని ఉండాలి కదా. పని ఉండాలంటే వీళ్ళు బతకాలి. అందుకని వీళ్ళని బతికించడం మీద ఇండస్ట్రీ దృష్టి పెడితే ఇలాంటి సినిమాలు వస్తాయి, ఇలాంటి సినిమాలు బతుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.